చాలా రోజులైంది దేవుని సన్నిధి ఇలాగా దేవుడు నన్ను ఇలాగ నిలబెట్టడం. దేవునికి ఘనత మహిమ ప్రభావం కలుగును గాక. దేవుడు చక్కగా మనల్ని ఆరాధనలో నడిపించాడు. ఎంతగానో మనందరం కూడా దీవించబడ్డాం. ఆత్మదేవుడు ఇక్కడ సంచారం చేస్తున్నాడని మనం ఎరుగుదాం. అయితే డైరెక్ట్గా వాక్యంలో వెళ్ళను, కానీ మీరందరూ సెటరైట్ అవ్వాలి. మీ చూస్తుంటే చాలా కోపంగా, చాలా గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. మీ హృదయాలన్నీ కూడా భారంతో ఉన్నాయా, సంతోషంతో ఉన్నాయా, దుఃఖంతో ఉన్నాయా? వాటన్నిటిని విడిచిపెట్టేద్దాం యేసు నామంలో. సరే, ఒక ఊరిలో అంటే టీచరు పిల్లలకి పాఠం చెప్తా ఉందంట. సబ్జెక్ట్ వచ్చి జువాలజీ, జంతు శాస్త్రం కదమ్మా. జువాలజీ అంటే జంతు శాస్త్రం. నెక్స్ట్ రే జీవరాశుల్లో అంటే సముద్ర జీవులలో తిమింగలం చాలా పెద్దది, ఆకారంలో అది చాలా పెద్దది, కానీ దాని యొక్క నోరు చాలా చిన్నది. దానివల్ల మనుషుల్ని జంతువుల్ని మింగలేంది అని చెప్పి పాఠం చెప్తా ఉందంట. టక్కున ఒక పాపలేసి, టీచర్ అయితే బైబిల్లో ఏమన్నా తిమింగలం మింగేసింది కదా అని అడిగి, రే నేను సైన్స్ ప్రకారంగా చెప్తున్నా, నేను ఏమనింది సైన్స్ ప్రకారంగా చెప్తున్నాను అనిందనమాట. సరే పాప ఉండి, సరే టీచర్ మరి యోనా గారిని చేప మింగడం అబద్ధం అంటారా అనింది. సరేలే, నేను చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళి యోనా గారిని అడుగుతాననిందంట పాప. తర్వాత టక్కుని టీచరు, సరే యోనా గారు పరలోకం పోకుండా ఉంటే అనింది పాప. అక్కడ మీరు ఉంటారు కదా టీచర్, మీరు అడిగి చెప్పండి. అర్థమైందండి? అర్థం కాల. నరకంలో మీరు ఉంటారు కదా, మీరు అడిగి చెప్పండి నాకు అని అనింది. సరే, అర్థం కాలేదు. ఇంకోటి చెప్తాను, మీరు నవ్వడంలా సరిగా, అంటే నేను చెప్పేది మీకు అర్థం కాల, అంతేనా? సరే, ఇంకోటి చెప్తాను. ఇంకోసారి కూడా ఇంకో క్లాసులో పాఠం చెప్తా ఉన్నాడు. రే న్యూటన్ శాస్త్రవేత్త తెలుసు కదా, గ్రావిటేషన్ కనుక్కున్నాడు, ఐజాక్ న్యూటన్. ఆయన ఒకరోజు చెట్టు కింద కూర్చొని ఉంటే టక్కని యాపిల్ పడిందిరా. పడడంతో ఆయన గ్రావిటేషన్ ఫోర్స్ ఎలా అనేది కనుక్కోగలిగాడు. ఎంత ఆశ్చర్యమో, ఎంత అద్భుతం అని అన్నాడంట. గడుగ్గాయ పిల్లలు ఉంటారు కదా, వాడుండి, సార్ ఐజాక్ న్యూటన్ గారు ఇలాగ మా పుస్తకాలు వేసి ఇక్కడ కూర్చోటి ఏం కనిపెట్టేవాడు, మాలాగా ఇక్కడే ఉంటాడు అని అన్నాడు. అర్థమైందండి? అర్థం కాల? అర్థం కాల? మీకు అర్థమైనంతవరకు నేను చెప్తానే ఉంటా. 2 జోకులు చెప్పా, ఎవరు పెద్దగా నవ్వల. అంటే మీ మైండ్ ఇంకా సెట్ అవ్వాల. చెప్తా, ఇంకోటి చెప్తా. ఇంకోటి చెప్తానండి. మూడవదిగా ఒక తల్లి చిన్న పాప ఇంట్లో, తల్లి వంట రూమ్లో వంట వండుకుంటా ఉంది. చిన్న పాప వెళ్ళి, అమ్మ ఈ డబ్బాలో ఏముందని, జీలకర్ర. ఇది ఎందుకుమా అంటే పలానా దానికి అని చెప్పింది. ఈ డబ్బాలో ఏముందమ్మా అనింది, ఆవాలు. ఇది ఎందుకమ్మా అంటే చెప్పింది. సరే మా అన్నీ ఇసిగిస్తుంది అనమాట తల్లిని, కానీ ఆమె ఇసిగించుకోవడం ప్రేమగా చూస్తాం. తీరా చూస్తే అమ్మ వాళ్ళ అమ్మ సైడ్ చూసి
నీకు అక్కడక్కడ తెల్లింటికలు వచ్చాయి ఎందుకమ్మా అని అడిగిందంట. అక్కడక్కడ బాగానండి, ఇదే లాస్ట్, మళ్ళీ చెప్పను నేను. బాగానాలా, మీరు నవ్వాలి, ఇంకా చాలామంది నవ్వడం లేదు, కోపంగా చూస్తూ ఉన్నారు, ఊరుమిరిమి చూస్తూ ఉన్నారు. మీరు ఊరుమిరిమి చూస్తే బాగుండదు మళ్ళీ. ఏమనింది? అమ్మా నీకు అక్కడక్కడ తెల్లింటికి ఎందుకు వచ్చాయని. ఏం లేదు నాయన, నువ్వు అప్పుడప్పుడు నన్ను ఏడిపిస్తుంటావు కదా, అందుకని వచ్చిందని. సరే అమ్మా, అమ్మమ్మకి మట్టుకు మొత్తం తెల్లంగా వచ్చేసాయి ఎందుకని అడిగిందట. అది సరే, నవ్వు రాలేదా? సరే, అర్థమైనందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, టూకీగా చెప్పాను అన్నమాట. ఈరోజు ఒక స్పెషల్ డే అండి, ఫాదర్స్ డే. అందరికి కూడా శుభాకాంక్షలు. ఇంకో స్టోరీ చెప్పేదా? ఎవరు నాన్న గొప్ప? ఎవరు నాన్న గొప్ప అని ముగ్గురు పిల్లలు కొట్లాడుకుంటున్నారంట. మా నాయన గొప్పరా, లేదురా మా నాన్న గొప్పరా, లేదురా మా నాయన గొప్ప, లేదురా నాన్న. సరేరా ఇదంతా ఎందుకురా? సరే మీ నాయన ఏం చేస్తారు చెప్పండి రా. నేను మా నాయన ఏదో 4 అక్షరాలు టకటకని రాసేసి బుక్స్ ప్రింట్ చేసేస్తాడు. ఆయనకి ఒక బుక్కి $50 వస్తాయి అన్నాను. అబ్బో అంతేనా అని అన్నాడు ఇంకోడు. అదేముందిరా, మా ఫాదరు చిన్న స్క్రిప్చర్స్లో ఏమంటారు, డాక్టర్ రాస్తారు కదా, ప్రిస్క్రిప్షన్స్ రాస్తాడరా, అలాగా $100 వస్తాయి అన్నాడంట. ఓహో సరే మా నాయన గొప్ప, మీ నాన్నకంటే మా నాయన గొప్ప, ఎందుకంటే $100 సంపాదిస్తున్నాడు కదా. సరే అని మళ్ళీ ఇంకో అబ్బాయి, మీ నాన్న గొప్ప కాదు, మీ నాయన గొప్ప కాదురా, మా ఫాదరే గొప్ప అని అన్నాడంట. ఎందుకంటే మా ఫాదరు చక్కగా వాక్యాన్ని ప్రజెంటేషన్ చేస్తాడు. ఆదివారం అయితే సంఘంలో మెసేజ్ ఇస్తాడురా, హృదయాలు హత్తుకునేటటువంటి వాక్యాన్ని, సందేశాన్ని ఇస్తాడు. ఆ తర్వాత సంఘం అయిన తర్వాత ఆ కానుకలు మరి లెక్క పెట్టడానికే 10-20 మంది కావాల్సి వస్తుంది. మా ఫాదర్ ఒక పాస్టర్ అని అన్నాడంట. ఎవరి ఫాదరు గొప్ప? సరే, ఈ సందర్భంలో వాళ్ళందరూ కాదు కానీ పరమ తండ్రియే మనకి గొప్ప. ఎందుకంటే ఆయన ప్రియ కుమారుణ్ణే మన కొరకు ఇచ్చాడన్నమాట. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇంక వాక్యంలోకి వెళ్ళిపోదామండి. కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన గొప్ప తండ్రి యేసయ్యా, మీ బంగారు పాదముల కోటాను స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క దినం ఈ రీతిగా నన్ను నిలబెట్టిన విధానం బట్టి నీకే ఘనత, మహిమ, ప్రభావాలు అర్పించుకుంటున్నాం తండ్రి. నిలబడి నేను నిమిత్తం మాత్రం ప్రభా, ఇదిగో కార్యం జరిగించేవాడు నీవే. పరిశుద్ధాత్మ శక్తిని నింపండి నాయన, నీ అగ్నిని కుమ్మరించండి, మాతో మాట్లాడండి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు అయ్యా, కృప కలిగిన గొప్ప తండ్రి, నీ పరిశుద్ధ లేఖనంలో నుంచి మాతో ఏం మాట్లాడాలని నాయన మీరు సిద్ధపడి ఉన్నారో సమస్తం నాయన మాతో మాట్లాడి మమ్మల్ని బాగుపరచండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని సరి చేసుకున్నట్టుకు, నేర్చుకున్నట్టుకు మీ కృపను, మీ కనికరమును, దయను, వాత్సల్యతను మాలో నింపమని అయ్యా, మమ్మల్ని అందరినీ కూడా నాయన మరొకసారి నాయన మీకు సమర్పించుకుంటూ ఇదిగో వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా మీ అగ్నిని కుమ్మరించి నాయన మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
1 తిమోతి 4వ అధ్యాయం చూడండి. ఒకటి నుంచి 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకున్న నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. చాలక్క. హల్లెలూయా. ఎవరైనా బాధలో ఉన్నారండి? ఎందుకో అడగమంటున్నాడు దేవుడు. ఎవరికైనా బాధ, హృదయంలో ఆవేదన, నేను ఎందుకు పనికిరాను, నన్ను ఎవరు గుర్తుపట్టడం లేదు, నేను చేసిన పని ఎందుకు గుర్తింపు లేకుండా ఉంది అని ఎవరైనా హృదయాల్లో అనుకుంటే దేవుడు మాట్లాడమంటున్నాడు. వాక్యం కాదు, జస్ట్ మనుషుల దృష్టిలో మనం ఎందుకు పనికిరంటి వారం కదండి, కానీ దేవుని దృష్టిలో విలువైన వారం. హల్లెలూయా. సమూయేలు నిలబడ్డాడు, యెషయా వచ్చాడు, కొడుకులందరినీ నిలబెట్టాడు. ఇదిగో ఇతనే అభిషేకించండి. నో, కాదు. 1, 2, 3, 4, 5, 7 మందిని కూడా తిరస్కరించాడు. నీ దగ్గర ఇంకో కుమారుడు ఉన్నాడు, ఇంకెవరున్నారు చెప్పు అని అంటే ఆఖరి కుమారుడు ఉన్నాడు. సరే, అతన్ని కూడా రానివ్వండి. సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు, నువ్వు అనుకుంది కరెక్ట్ కాదు. మనుషులైతే పై రూపం చూస్తారు, నేనైతే అంతరంగాన్ని చూస్తాను. కాబట్టి నేను చెప్పేవాడు, నేను సెలెక్ట్ చేసుకున్నవాడు ఇంకా రాలేదు, వెయిట్ చేయి. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే మీరు అయ్యో నన్ను గుర్తించడం లేదు, నేను చేసిన పని వ్యర్థమైపోతుంది, నేను ఎందుకు పనికి రాకుండా పోతున్నాను అని అనుకుంటే ఆలోచనని పక్కన పెట్టేద్దామండి. ఆలోచనని పక్కన పెట్టేద్దాం. మనల్ని నష్టపరిచే వాళ్ళని కూడా వారి గురించి ప్రార్థించాలంట. దేవుడు వాక్యం సెలవిస్తూ మనం నష్టపరిచే వారికి ప్రార్థించాల. అప్పుడే మనం పరిపూర్ణతలోనికి ఒక క్రైస్తవ బిడ్డగా మనం ఎదగలం. బైబిల్ చెప్తుంది, ఇది నా మాటలు కాదు, దేవుని వాక్యం. జ్ఞాపకం చేసుకుందాం. మన శరీరం ఉంది కదా, ఇప్పుడు నేను రాంబాబు ఒకే పోలిక లేదు. మీకందరికీ మేము పై రూపమే, ఇన్నర్ వ్యూ తెలీదు. అలాగే మన ఇన్నర్ వ్యూలో మన అవయవాలు కూడా అనే ఒకే రూపం కదా. బ్లడ్, హార్ట్, కిడ్నీలు, లివరు అన్నీ ఒకే ఆకారం. అదే దేవుడి యొక్క సృష్టి. ఇన్నర్లో ఉండేదంతా కూడా ఒకే ఆకారం, పైన మటుకే డిఫరెంట్. పై రూపం చూసి మోసపోకుండానే దేవుడు సెలవిస్తున్నాడు అన్నమాట. ఇన్నర్లో ఉండే ఆకారం కాదు కానీ షేపు, గుండె షేపు ఒకటే, కానీ కొంతమందికి పెద్దదిగాను కొంతమంది చిన్నదిగాను ఉంటుంది. దేవుడి యొక్క అద్భుతమైనటువంటి సృష్టి మన మానవ శరీరం. కాబట్టి మనం నల్లంగా ఉన్నా, తెల్లంగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, అంగవైకల్యంగా ఉన్నా, ఎలా ఉన్నా సరే దేవుడి దృష్టిలో నీవు విలువైన వ్యక్తివి, విలువైన
వ్యక్తురాలవి. ఈరోజు దేవుడు ఈ మాటలు మనందరం బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి వచ్చేద్దామండి. అయితే కడవరి దినములలో సైట్ వచ్చేసింది. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికుడు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్యమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుదురు. ఈ వాక్యం ఈ ఉన్నటువంటి 3 వచనాలను మనం గమనించి ధ్యానం చేసుకుంటే లోతైనటువంటి అర్థాలను మనకి దేవుడు బయలుపరిచేవాడుగా ఉన్నాడు. ఎందుకు మనం చూసినట్లయితే కడవరి దినాల్లో, అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నాం. ఏది కూడా మనకు అనుకున్న రీతిగా అనుకూలంగా సహకరించే రోజులు కావు. సహకరిస్తున్నాయండి? సహకరిస్తున్నాయా? ఎండ తగ్గుతుందా? వాన వస్తుందా? ఋతులు అన్నీ కాలం ప్రకారం పోతున్నాయా? లేవు. కడవరి దినాల్లో మనం జీవిస్తున్నాం. నిన్న మొన్న సెటిల్మెంట్ చేసుకుందాం అనుకున్నారు అమెరికా, ఇరాన్. కానీ ఈరోజు మళ్ళీ నిన్న హర్ముజ్ అనే దీవిని మూసేస్తున్నారు. సహకారం లేదు. కాబట్టి భయభక్తులు కలిగి కడవరి దినాల్లో మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ లక్ష్యం ఉంచక మనం చాలా బహు జాగ్రత్తగా జీవించాలని వాక్యం సెలవిస్తుందన్నమాట. అయితే ఈ కడవరి దినాల్లో మనుషులు ఏ రీతిగా ఉన్నారు? ఏ రీతిగా ఉన్నారంటే చూడండి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి గలవారై జీవిస్తున్నారంట. వాత వేయబడినటువంటి మనస్సు. ఈ వాత వేయబడినటువంటి మనస్సు కలిగిన వారు 7 రకాలుగా మనం చూసుకొని వాక్యాన్ని తొందరగా ముగించుకుందామండి. చూడండి, అక్కడే ఉంది. మొదటిగా చూస్తే అబద్ధికులు. ఎవరంట? అబద్ధములాడుదురు. వాత వేయబడినటువంటి మనస్సు కలిగినటువంటి మనుష్యులు. మొట్టమొదటిగా వాళ్ళు చేసేదేంటి? అబద్ధం ఆడతారు. చూడండి, మనం ఎగ్జాంపుల్గా పరిశుద్ధ గ్రంథంలో చూసుకుంటే ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన్ని గురువు పిలుస్తున్నాడు. గెహజీ, ఏం చేస్తున్నావు? అయ్యా, సంకీర్తనారాధన వాక్యం అంటున్నా, విజ్ఞాపన ప్రార్థనలో ప్రార్థన చేస్తున్నా. నిజమా? నిజమేనయ్యా. నిజం చెప్పు గెహజీ, ఎక్కడికి వెళ్ళావు? లేదయ్యా, నిజమే చెప్తున్నా. లేదు, మళ్ళీ అడుగుతున్నా, చెప్పు గెహజీ, నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. నువ్వు బంగారం వెండి తీసుకున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నా ఆత్మ నీతో రాలేదా? మనం అబద్ధాలు ఆడేటప్పుడు టక్కున అబద్ధాలు ఆడేస్తామండి. ఐఎమ్ ఆల్సో, నేను కూడా. కాకపోతే ఆ స్వభావం నుంచి రిపీట్గా మనం చేస్తున్నామంటే అది వాత వేయబడినటువంటి మనస్సు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. బహు జాగ్రత్తగా కడవరి దినాల్లో మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. గెహజీ చూడండి, 2 రాజులు 5:24-27. 2 రాజులు 5వ అధ్యాయము 24-27. మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలకు పోయి తన యజమానుని ముందర నిలువుగా ఎలీషా వారిని చూసి, గెహజీ, నీవెచ్చటి నుండి వచ్చితవని అడిగినందుకు వాడు, నీ దాసునైన నేను ఎచ్చటికి నీ పోలేదనెను. చూడండి,
ముందు ఏం చేశాడు? నయమాన్ ఇచ్చినటువంటి సమస్తం తీసుకున్నాడు. అది ఎలీషాకి ఇష్టం లేదు. ఇష్టం లేనటువంటి పనిని శిష్యుడు చేశాడన్నమాట. చేసింది తప్పనిచ్చి అతను గురువుకి అబద్ధం చెప్తున్నాడు అన్నమాట. వాత వేయబడినటువంటి మనస్సు, ఆశ. ఈరోజు మనుషుల్ని ఆశ అబద్ధంతో ముడిపెడుతుంది. తర్వాత ఏమైంది అతని పరిస్థితి? కుష్ఠరోగం వచ్చింది. జాగ్రత్తగా మన అబద్ధాలు ఆడితే మనకేమొస్తుందండి? కుష్ఠరోగం వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి ఈరోజు నుంచి. ఓకే, సరే. అననీయ, నీ పొలం ఎంతకు అమ్మావు? 2 కోట్లకయ్యా. నిజమా? నిజమే. అబద్ధం ఆడుతున్నావు అననీయ. భార్యాభర్తలు ఇరువురుగా కలిసి వెళ్ళి పొలాన్ని అమ్మారు. ఏక మనస్సులై పొలం అమ్మారు అని ఉంది అక్కడ. చూడండి, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 32. 5:1-2. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సపీరాతో ఏకమై పొలం అమ్మాను. ఏకమై పొలం అమ్మాను. తర్వాత కింద వచనాలు చూస్తే పేతురు అడుగుతున్నాడు, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయము ప్రేరేపిస్తున్నాడు? ఈరోజు ప్రేరేపణ కళ్ళకు కనిపించినటువంటిది కూడా ఆశించడం మనుషుల్లో మనం కడవరి దినాల్లో చూస్తున్నామండి. బహు జాగ్రత్తగా ఉండాలా. అననీయ, నిజమేనా? నిజమే. కానీ పరిశుద్ధాత్మకు తెలుసు ఎంత కమ్మాడు అనేది. 3 కోట్లకు అమ్మేసి 2 కోట్లు తీసుకుని వచ్చి పేతురు చేతిలో పెడుతున్నాడు. పరిశుద్ధాత్మ హెచ్చరించాడు. వాళ్ళు విశ్వసించిన వారందరూ ఏకహృదులై ఏకాత్మయు గలవారై ఉండిరి. అంటే క్రైస్తవులుగా విశ్వసించబడ్డవారు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా దేవుని సేవ విషయమై అందరూ కూడా ఒక్కొక్క ముందు 4వ అధ్యాయం చివరిలో ఉంటుంది. వచ్చి అందరూ ఇస్తున్నప్పుడు ఈ అననీయ సపీరాలను ఇరువురు కూడా వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏక మనస్సులై అమ్మారు. కానీ ఈ అననీయ ఆ అమ్మినటువంటి డబ్బుల్లో ఏం చేసాడో మనకు తెలియదు, ఇక్కడ రాయలేదు. బహుశా భార్యకి తెలియకుండా అప్పు చేసాడేమో, భార్యకి తెలియకుండా ఖర్చు పెట్టాడేమో, ఇంక దేనికైనా వాడాడేమో. యథార్థంగా ఉంటే చెప్పేవాడు కదా. యథార్థత పోయింది. యథార్థత పోయి వాతావరణ మనసు ఏర్పడి అతను అబద్ధం ఆడడం మనం చూస్తున్నాం. భార్య వచ్చింది, సపీరా, నీ పొలం ఎంతకు అమ్మారమ్మా? చూడండి, ఇంచుమించు 3 గంటలు వాని భార్య జరిగిన కింద వచనాల్లో ఉంటుంది. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. అతడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని అడిగాను. అందుకు ఆమె, అవును ఇంతకే అని చెప్పాను. ఏకమై పొలం అమ్మారు. ఏమండి, ఏకమై పొలం అమ్మినప్పుడు ఎంతకు అమ్మారో భార్య భర్తలకు తెలుసు కదా. తెలుసు. మరి ఈమె ఎందుకు అబద్ధం ఆడింది? ఈమె కూడా ఏమి కొనాలనుకుందో లలిత జ్యువెలర్లో డబ్బులు ఎత్తి పెట్టుకొని కదండి, చందనాలో చీరలు కొనాలను ఎత్తి పెట్టుకోన్నారు ఒకరికొకరు తెలియక. అంతే కదా. భార్యాభర్తలకు తెలియకుండా అమ్మిన డబ్బుల్లో వేరైపోయింది. పరిశుద్ధాత్మ చూస్తున్నాడు పైనుంచి. పరిశుద్ధాత్మ చూస్తున్నాడు. బహు జాగ్రత్తగా కడవరి దినాల్లో మనం ఉండాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు అన్నమాట. అననీయ సపీరాలు అబద్ధమాడారు. పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. జాగ్రత్త సుమా. 1వదిగా
ఏం చేశారు? వాత వేయబడినటువంటి మనస్సు కలిగిన వారు అబద్ధములాడతారు. రెండవదిగా చూస్తే వేషధారుల జీవితం కలిగి ఉందురు. చూడండి 1 తిమోతి 1 అదే వచనాల్లో వేషధారణ పాపం మాని మనసు మారని వేషధారులు. ఈ వేషధారణ అనగానే యేసు ప్రభు గారు గుర్తుకొస్తారు నాకు. మత్తయి సువార్త మొత్తం ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, అన్ని అధ్యాయాలు శాస్త్రుల్ని పరిశీలన సద్దుకులను అందరిని కూడా వేషధారులారా వేషధారులారా మీరు పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు ఇస్తారు కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆజ్ఞల్ని పాటించరు. వేషధారులారా. మత్తయి సువార్త 23 చూడండి ఒకసారి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టితిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. వేటిని చేయాలంట? న్యాయము, కనికరము, విశ్వాసము. న్యాయము, సత్యము, నేనే మార్గము సత్యము జీవం అన్నటువంటి యేసు ప్రభువుని విడిచి మనం చేయాల్సిన అన్నిటిని కూడా కడవరి దినాల్లో మనం చేస్తూ ఉన్నాం. అందుకే వాతవీయుడు అనేటువంటి మనస్సు. వేషధారణ క్రీస్తును మోసపుచ్చే ఆత్మ. చూడండి, ఈ వేషధారణ కలిగినటువంటి వారంట నక్క వినయము, కొంగ భక్తి. నక్క వినయం తెలుసు కదండి. ఒక ఊర్లో అడవిలో అంట నక్క ఏనుగు మాంసం తినాలని ఎప్పటి నుంచి ఆశ అంట దానికి. సరే ఒకరోజు పాపం దురదృష్టవశాత్తు ఏనుగు చనిపోయిందంట అడవిలో. ఆ దారిలో నక్క పోతా ఉంటే టక్కని చూసిందంట. అబ్బా సూపర్ రా ఈరోజు నాకు అని చెప్పి అనుకుంటా ఉంది. కానీ దాన్ని తినలేదు. ఎందుకు చెప్పు? ఏనుగు చర్మం చాలా లావుగా ఉంటుంది, దాని పళ్ళు కురిగితే దాని పళ్ళు ఇరిగిపోతాయి. దానికని అది ప్లాన్ వేసింది, తెలివి కదా. ఏం ప్లాన్ వేసిందంటే అటుపక్కగా ఒక సింహం వెళ్తూ ఉందంట. సింహం వెళ్తూ ఉంది, ఇది దానికి భయపడతా వనగతా మహారాజా సింహం గారు ఇదిగో మీకోసం వేటాడి తెచ్చాను, ఫ్రెష్గా ఉంది ఏనుగు మాంసం అని చెప్పిందంట. సింహం తెలుసు కదా, అది వేటాడిన మాంసానే తింటుంది సింహం, వేరే వేటాడింది తినదన్నమాట. అది నేను తినకుండా వెళ్ళిపోయింది. తర్వాత ఇది ఏం చేయాలా? తర్వాత పులి వెళ్తూ ఉందంట. పులిని పిలిచిందంట. పులి ఇదిగో నీకోసం ఇలాగా నేను తెచ్చాను, మంచి నువ్వు ఆరగిస్తే ఆ తర్వాత తిందామని నేను కాసుకున్నాను, ఇక్కడ కూర్చోన్నాను. సింహం వేటాడి చంపేసి ఇక్కడ పడేసింది అని చెప్పి పులికి చెప్పిందంట. పులి కూడా నమ్మల. తర్వాత చిరుతపులి వచ్చిందంట. చిరుతపులికి కూడా ఈ మాటలు చెప్తా ఉంటే చిరుతపులి ఎవరిని మోసం చేస్తాను, ఎవరికాడ ఈ వినయము అని చెప్పి తరుముకుందంట. అట నక్క వినయం కలిగి వేషధారణ కలిగి ఈ రోజుల్లో జీవించేవారిని వాత వేయబడినటువంటి మనసు అని వాక్యం సెలవిస్తుంది. అలాగే కొంగ జపం. కొంగ గురించి తెలుసు కదా. కొంగ ముసిలు అయిపోయి వేటాడలేక చెరువు కట్టిన కాలు ఎత్తుకొని ఇలాగ కళ్ళు మూసుకొని జపం చేస్తూ ఉందంట. పాపం చుట్టుపక్కల ఉన్నటువంటి కీటకాలు అవన్నీ వచ్చి దాని చుట్టూ చేరేసరికి అంటే కొంగ మారిపోయింది, దేవుని ధ్యానం చేసుకుంటుంది అని చెప్పి దాని చుట్టూ వచ్చి చేరేసరికి ఆ టక్ అని కొంగ తినేసిందంట. గమనిద్దాం ప్రియమైన వాళ్ళరా, వాత వేయబడినటువంటి మనసు కలిగి వేషధారణ జీవితాన్ని జీవించేటువంటి అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ఉంటున్నాం మనం. మూడవదిగా చూస్తే మోసపరుచు ఆత్మ కలిగి ఉందరు. ఏ ఆత్మ అంట? మోసపరుచు ఆత్మ.
నమ్మించే నటించే ఆత్మ కలిగి అందరినీ మోసపరుతురంట. చూడండి, ఉదాహరణగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే, నానా ఇదిగో నేనే ఏశావుని నీ ముందొచ్చి నిలబడ్డా. ఎవరండి? యాకోబు. తండ్రి దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నేనే ఏశావుని వచ్చి నిలబడ్డా, నన్ను ఆశీర్వదించు. రానాయన దగ్గరికి రా. దగ్గరికి వచ్చాడు, పట్టుకున్నాడు. అయ్యా ఈ చేతులు నీ కాదే. లేదు నాన్న నేనే ఏశావునే. మోసమైనటువంటి మాటలు, వాత వేయబడినటువంటి మనస్సు కడవరి దినాల్లో. అలాగే చూడండి, నీ శక్తి దేనిలో ఉంది? నీ శక్తి దేనిలో ఉంది? ఫిలిస్తీన్లకి అప్పచెప్పడానికి సంసోన్ని లాలన చేస్తుందన్నమాట. మోసం, నటన, మోసపరిచే ఆత్మ కలిగి ఉందరు. సౌలు దావీదు విషయంలో ఎన్నో విధాలుగా అతన్ని చంపాలని అతని పట్ల ఎంతగా మరి 1 సమూయేలు 18వ అధ్యాయంలో చూస్తే మనకి తెలుస్తుంది. అలాగే ఇస్కరియోతు యోధా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో కూడా తిరుగుతున్నా కానీ అతనిలో ఏముంది? మోసపురిచేటటువంటి ఆత్మ కలిగి, వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి జీవించాడు. యేసయ్యతో కూడా జీవించి లాస్ట్కి రోమియోలకి అప్పచెప్పాడు అన్నమాట. జాగ్రత్త ప్రియమైన వారా, కడవరి దినాల్లో వేషధారణ, మోసపరచు ఆత్మలు, దెయ్యముల బోధ యందు, 4వదిగా చూస్తే దెయ్యముల బోధ యందు లక్ష్యముంచుదురు. దారి తప్పించు మాటలు, మనుషులను మెప్పించు మాటలు, మనకు అనుకూలమైనటువంటి బాధలు ఈరోజు కడవరి దినాల్లో మనం చూస్తున్నాం. హెచ్చరిక లేదు, సరిదిద్దు లేదు, దిద్దుబాటు లేదు. పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనల్ని ఏం చేస్తాయండి? సరిచేస్తాయి. సోపు వంటిది, సాకలి వారి సబ్బు వంటిది, బండ లాంటిది. మన హృదయాలకి సమాధానపరుస్తుంది, మనల్ని ఉత్తేజపరుస్తుంది, మనల్ని స్వస్థపరుస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది. ఈ పోయి మోసపురిచేటటువంటి మాటలు, మోసపురిచేటటువంటి వాక్యాలని మనం కడవరి దినాల్లో మనం చూస్తున్నాం. మనుషులను మెప్పించేటటువంటి మాటలు. చూడండి, యోబు భక్తుడు 32వ అధ్యాయము ఒక చక్కగా ఆయన మాట చెప్తాడండి. చూడండి ఒకసారి, యోబు రాసినటువంటి అధ్యాయం 32వ అధ్యాయము 21 కీర్తనలు ముందు ఉంటుంది. మీరు చదవండి. 32, 21, 22. మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను. నేను ఎవరికని ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నా చేత కాదు. అట్లు చేసిన చూడండి, మీరు దయచేసి వినుడి, నేను ఎవరి ఎడల పక్షపాతినై ఉండను. నేను ఎవరికి ముఖస్థుతికై బిరుదులు పెట్టను. ముఖస్థుతి చేయుట నాకు చేత కాదు. అట్లు చేసిన ఎడల నన్ను సృజించిన వాడు నన్ను శీఘ్రముగా నిర్మూలం చేయును. మన స్థితి ఎప్పుడు కూడా పరమదేవుడికే. మనం ఏదైనా పని చేస్తున్నాం, మనం ఏదైనా జీవిస్తున్నామంటే దేవునికి స్థుతి కలిగేలాగలా, దేవుని ఘనపరిచే విధంగా, దేవుని మహింపరిచేది. ఇందాక ఆరాధనలో చూడండి, మాకు కాదు ప్రభువా, మాకు కాదు, నీకే, నీ నామంకే ఘనత మహిమ. కడవరి దినాలు వాత వేయబడినటువంటి మనస్సాక్షిని కలిగిన వారు ఈ రీతిగా జీవిస్తారండి. దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి దారి తప్పే మాటలు, మనుషులు మెప్పించే మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మనం జీవించే
ప్రతిదీ కూడా దేవుని మహింపరిచే రీతిగా, దేవునికి స్తుతులు చెల్లించే రీతిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. ఐదవదిగా చూస్తే విశ్వాస భ్రష్టులగుదురు. అదే కదండి, విశ్వాస భ్రష్టులగుదురు. ఒకసారి చదవండి అక్క, 1 తిమోతి. అయితే కడవర దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. విశ్వాస భ్రష్టులు మొదటిగా మనం చూసాము, అబద్ధికులు. రెండవదిగా వేషధారణ. మూడవదిగా మోసపరుచు ఆత్మ. నాలుగవదిగా దెయ్యముల బోధ యందును లక్ష్యముంచువారుగా మనం చూసాం. వీటన్నిటిని కూడా వాత వేయబడినటువంటి మనసు కలిగిన వారు. ఐదవదిగా చూస్తే విశ్వాస భ్రష్టులగుదరంట. విశ్వాస భ్రష్టులు అంటే చూడండి, ఏశావు వలె ఆత్మీయతను అమ్ముకున్నటువంటి భ్రష్టత్వం. ఏశావు ఏం చేశాడు? ఆదికాండం 25:30 నుంచి 34లో చూస్తే, ఒకసారి చదవండి అక్క. ఆదికాండం మనందరికి తెలుసు ఏం చేశాడు ఏశావు. జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వం నేడు నాకిమ్మమని అడుగుగా, ఏశావు, నేను సావుబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. చదవండి. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, చాలా నేను అలసి ఉన్నాను. చూడండి, అతను ఆ యొక్క ఆహారం కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకునేసాడు. విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలోకి నెట్టేసుకున్నాడు అన్నమాట. తొందరపాటు, సహనం లేదు, ఓర్పు లేదు. ఆత్మీయతలో ఉన్న మనము, విశ్వాసంలో ఉన్నటువంటి మనము కడవరి దినాల్లో తొందరపాటు లేకుండా సహనం కలిగి, ఓర్పు కలిగి జీవించాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఓర్పుతో, సహనంతో మనకిచ్చినటువంటి ఈ రక్షణని కాపాడుకుంటూ ప్రతి దినం రక్షణ చేతపట్టుకొని మనం జీవించాలంట వాక్యం సెలవిస్తుంది. విశ్వాస భ్రష్టత్వం, వాత వేయబడినటువంటి మనస్సు, ఆత్మీయతని అమ్మేసుకున్నాడు. ఎర్రంగా ఆ యొక్క ఆహారాన్ని భుజించి, ఇది చాలే, ఇప్పుడు నేను తృప్తిగా ఉంటే చాలే అనేటటువంటి స్వభావం. ఈ క్షణంలో నేను తృప్తిగా ఉండాలి, ఈ క్షణంలో నేను ఆనందంగా ఉండాలి, ఈ క్షణంలో నేను సమస్తం నా సంతోషాన్ని నేను సుఖపెట్టుకోవాలి. అది మనల్ని విశ్వాసంలో భ్రష్టత్వం నడిపించే ఆత్మ, వాతవేయుడైనటువంటి మనస్సు. చూడండి, తొందరపడేవారు మార్గం తప్పిపోతారంట. సామెతలు 19వ అధ్యాయంలో ఉంది. తొందరపడేవారు మార్గం తప్పిపోతారంట. యవ్వన బిడ్డలు తొందరపడి వారి మార్గాల్ని తప్పిపోతారు. ఏశావు అతని యొక్క విశ్వాస జీవితాన్ని భ్రష్టత్వంలోనికి నెట్టివేసుకున్నాడు. కడవరి దినాల్లో మనం చూస్తున్నాం కదా, అల్పకాల సంతోషం, ఈ క్షణంలో నాకు తొందరపాటు, ఆకలి ఏంటంటే చాలు వెళ్ళిపోతాం కదా మనం, ఏదో ఒక హోటల్కి వెళ్ళిపోతాం. జస్ట్ పోయి వండుకొని తినాలంటే ఓర్పు సహనం లేదు కదండి. ఆ బయటికి వెళ్ళి ఆ ఒక్క 4 రోజులు ఆయిల్ అది ఇంత వేసి వండి పెట్టి మన ముందు ఉంచితే గుమగుమల వాసన వచ్చి మనం తినేస్తాం. 2-3 రోజుల తర్వాత మళ్ళీ హాస్పిటల్ తిరగాల్సి వస్తుంది. ఓర్పు లేదు. నిజమే కదండి. చాలా వరకు ఈ రోజుల్లో మనం చూస్తూనే ఉన్నాం. సహనం, ఓర్పు, విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. ఆ రీతిగా వాత వేయబడినటువంటి, చూడండి
నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు ఎవరు? మోషే. ఆయన సకల విద్య ప్రావీణ్యత కలిగినవాడు, సకలము నేర్చుకున్నాడు అతను ఫరో ఇంట్లో. కానీ అతను తన జనాంగం కోసం నేను సమస్తం ఇచ్చిపెట్టాలని ఆయన వచ్చేసాడు. అతని ప్రావీణ్యతను కూడా ఎక్కడ కూడా చూపించుకోవాలి. ఆయన సహనంతో ఉన్నాడు, ఓర్పుతో ఉన్నాడు. తిరిగి దేవుడు ఆయన్ని నిలబెట్టాల్సిన స్థానంలో నిలబెట్టాడు అన్నమాట. కడవరి దినాల్లో మనం విశ్వాసం కలిగి ఓర్పుతో సహనంతో మనం జీవించినప్పుడు జీవకిరీటాన్ని మనకు అందించే దేవుడు ఉన్నాడు. ఆమేన్. మరి 6వదిగా చూస్తే ముగిచ్చేస్తున్నా అండి. వివాహ విషయం చూడండి, నిషేధించేవారంట. వివాహమును నిషేధించేవారు, వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగిన వారు వివాహాన్ని నిషేధిస్తారంట. వివాహం అన్ని విషయంలో ఘనమైనది. ఇది దేవుడి కార్యం, దేవుడు సృష్టి కార్యం. కానీ ఈ వాత వేయడం అనేటువంటి మనసు కలిగిన వారు ఏమంటున్నారు? వివాహాన్ని నిషేధిస్తారంట. 2 వాక్యాలు చూసుకుని ముందుకెళ్దామండి. 1 కొరింథీ 7వ అధ్యాయము 8-26. నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. అయితే మనసు నిలుపలేని ఎడల పెండ్లి చేసుకొనవచ్చును. కామతప్తులగుట కంటే పెండ్లి చేసుకొనట మేలు. మరియు పెండ్లి అయిన వారికి నేను కాదు, ప్రభువే ఆజ్ఞాపించినదేమనగా, భార్య భర్తను ఎడబాయకూడదు. ఎడబాసిన ఎడల పెండ్లి చేసుకొనకుండవలను, లేదా తన భర్తతో సమాధాన పడవలను. మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు, ప్రభువు కాదు. నేనే తక్కిన వారితో చెప్పున్నదేమనగా, ఏ సహోదరుని అయినను అవిశ్వాసురాలైన భార్య ఉండి ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడని ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు. ఇష్టపడిన ఎడల చాలా. అంటే ఇక్కడ పౌలు భక్తుడు కూడా వివాహం గురించి వివరంగా తెలియజేస్తున్నాడు అన్నమాట. అలాగే మత్తయి సువార్త 19:12 చూడండి ఒకసారి. ఒక్క నిమిషం. తల్లి గర్భము నుండి నసంపులుగా పుట్టిన వారు కలరు, మనుషుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులను కలరు. చాలా. అంటే ఇక్కడ యేసు ప్రభువులని అక్కడ ప్రశ్నిస్తున్నారు అన్నమాట. పరిచయులు శోధిస్తున్నారు ఆయన్ని వివాహ విషయంలో ఏంటనేది అని ఆయన మరి వివరంగా ఆయన చెప్తూ, మీరు వివాహం చేసుకో, దేవుని యొక్క కార్యము ఘనమైన కార్యము అని అది చదువుకోండి రెఫరెన్స్. అలాగా ఈ అంత్య దినాల్లో వివాహాన్ని నిషేధించేవారిగా వాత వేయబడినటువంటి మనస్సాక్షి కలిగి జీవించేవారిని మనం అనేకుల్ని మనం చూస్తున్నాం కడవరి దినాల్లో. మొదటిగా అబద్ధికులు, రెండవదిగా వేషధారులు, మూడవదిగా మోసపరుచు ఆత్మ, దెయ్యముల బోధయందు లక్ష్యముంచువారు, ఐదవదిగా విశ్వాస భ్రష్టత్వం, ఆరవదిగా వివాహాన్ని నిషేధించేవారిగా, ఆఖరిగా 7వదిగా మనం చూసినట్లయితే కొన్నింటినే తినాలని అంటారంట. చూడండి, మళ్ళీ చదవండి ఆ వాక్యం. 1 తిమోతి 4:3. అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్య విషయమై అనుభవజ్ఞానము గల విశ్వాసములు కృతజ్ఞతాస్థుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ఈ వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారు, మనసు కలిగిన వారు కొన్నిటినే తినాలంట. అయితే వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. రోమా 14:3-6 14:3-6 తినువాడు తినిన వాని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. చాలా 14 తినువాడు తినని వాని తృణీకరింపకూడదు,
తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. తినే విషయంలో కూడా పేతురు విషయం అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే, నేను నీకు ఇస్తున్నా నిషేధించిందని 10:15 చూడండి. అపోస్తల కార్యంలో 10:15. దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఎస్, దేవుడు ప్రతిదీ కూడా మంచికి మంచిగాని ఈ సృష్టిలో సృష్టించాడు. దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడింది. ఈరోజు చూడండి, అది తినకూడదు ఇది తినకూడదు అనేది మనం చూస్తున్నాం. కడవరి దినాల్లో శరీర బలహీనతను బట్టి, మనకున్నటువంటి రోగాలను బట్టి మనం తినకపోవడం మంచిది. కానీ అన్నీ కూడా తినకూడదు అనేది బైబిల్, మరి దేవుడు ఏదైతే నిషేధించబడిందో తినకూడదు అనేది అదే మనం చూస్తాం. ధర్మశాస్త్రంలో కొన్ని ఉన్నాయి, అది చాలా పెద్ద టాపిక్. కాబట్టి ఈ వాతవయుడైనటువంటి మనసు కలిగిన వారు కొన్నిటినే తినాలి, మానుకోవాలని అందరికీ తెలియజేస్తారండి. మొదటిగా అబద్ధంలో, రెండవదిగా వేషధారణ, మూడవదిగా మోసపరిచే ఆత్మలు, నాలుగవదిగా దెయ్యాలు, ఐదవదిగా విశ్వాస భ్రష్టత్వం, ఆరవదిగా వివాహ విషయాన్ని నిషేధించడం, ఏడవది తినే విషయం, కొన్నింటినే తినాలనేది మనం చూస్తున్నాం. ఈ వాతవయబడిన మనసు కలిగి మనం జీవిస్తున్నప్పుడు మన పరలోకానికి వెళ్తామా? దేవుడు మనల్ని అంగీకరిస్తాడా? అంగీకరించడు. ఇలాగా మనం విశ్వాసంలో భ్రష్టత్వంలోకి మనం ఇలాగా దిగజారిపోతే మనకు పరలోకం దొరకదు, కానీ నరకమే. దేవుడు సెలవిస్తున్నాడు, మళ్ళీ నా యుద్ధకు రండి, నా సన్నిధికి రండి, మీరు మీ యొక్క తప్పుల్ని ఒప్పుకోండి. దేవుడు నేను క్షమించే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు. ప్రతి ఒక్కరిని కూడా చేరదీసుకుని హత్తుకునే దేవుడు అన్నమాట. ఆయనలో క్షమ ఉంది, ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో సమస్తం సాధ్యం. కాబట్టి కడవరి దినాల్లో మనం ఏ రీతిగా జీవిస్తున్నాం? ఇటువంటి జీవితాన్ని మనం జీవించినట్లయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఖచ్చితంగా మనకి పరలోకమైతే ఉండదు. మనం సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యంలో మన విశ్వాస జీవితంలో మనం జీవిస్తున్నప్పుడు అందరం పర్ఫెక్ట్ కాదు, కానీ మనం ప్రయత్నం చేస్తూ మనం జీవించాలనేది దేవుని యొక్క వాక్యమే ఉంది. ఈ కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, కృప కలిగిన గొప్ప తండ్రి యేసయ్య, మీ బంగారు పాదముల కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో తండ్రి, ఈ రీతిగా ప్రభువా అయ్యా అంత్య దినాల్లో, కడవరి దినాల్లో ఉంటున్న మమ్మల్ని ప్రభువా మరొకసారి నీ మాటల ద్వారా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు తండ్రి. అయ్యా అబద్ధాలు ఆడకూడదు, మోసపరచకూడదు, వేషధారణ కలిగి జీవించకూడదు, విశ్వాస భ్రష్టత్వంలోనికినైనా మా జీవితాన్ని, మా భక్తి జీవితాన్ని మేము కాపాడుకుంటూ జీవించాలని హెచ్చరిస్తున్నారు తండ్రి. అయ్యా అదే రీతిగానైనా మీ వాక్యాన్నినైనా మీ వాక్య విరుద్ధంగా మేము జీవించకుండా వాక్యానికి లోబడినైనా అయా జీవించుటకు నా తండ్రి అయా అయా మమ్మల్ని హెచ్చరిస్తున్నారు తండ్రి. అదే రీతిగానైనా మేము ఏ బోధలు వింటున్నాం తండ్రి? దెయ్యాల బోధ లేదా మనుషులు మెప్పించే బోధ వింటున్నామా? మాకు సంతోషకరంగా, మాకు ఆహ్లాదంగా ఉన్నాయా? మమ్మల్ని ఉత్తేజపరిచంగా ఉన్నాయా? కాదు కానీ తండ్రి, మమ్మల్ని సరిచేసే వాక్యాలని, సరిచేసే బోధని నాయన మేము వినగలిగే శక్తిని మాకు దయచేయండి.
అయా మీరు గద్దించినప్పుడు నైనా మేము సరి చేసుకున్నట్టుగా మాకు హృదయాన్ని దయచేయండి, మనసును దయచేయండి ప్రభువా. వాక్యంలోనైనా మేము చదువుతున్నప్పుడు నాయన ఈ మాటలు మమ్మల్ని హత్తుకోవాలి తండ్రి. ఇదిగో ప్రభువా, నీ వాక్యం మమ్మల్ని బాగుపరుస్తుంది, స్వస్థపరుస్తుంది, మమ్మల్ని ఆశీర్వదిస్తుంది, మమ్మల్ని హెచ్చిస్తుంది. ఇటువంటి నాయన జీవితాన్ని మేము ఫలించుటకు మాకు నేర్పించండి ప్రభువా. అయా వివాహాన్ని నిషేధించేవారు, నీ వాక్యాన్ని విరుద్ధంగా జీవించేవారిని మార్చండి ప్రభువా. ఇగో ఆహార విషయంలోనైనా తండ్రి అది తినకూడదు ఇది తినకూడదు అనేటటువంటి నానుడి నుంచి మమ్మల్ని దూరపరచండి. ప్రతిదీ కూడా నాయన సమస్తం నాయన మీరు మంచికనే నిర్మించారు, సృష్టించారు తండ్రి. ఏదేమైనా ప్రభువా, ఇదిగో పంచుకున్నటువంటి వాక్యంలో నీ దైవావేశంతో నైనా ఇదిగో ప్రభువా పలికిన మాటలను నా తండ్రి ఫలింపజేయండి. మా జీవితాలు మార్చుకున్నట్టుకు, మమ్మల్ని మేము మార్చుకున్నట్టుకు, నీ మార్గంలో, నీ సత్యంలో, నీ జీవంలో మేము జీవించుటకు మీ కృపను, మీ కనికరం, మీ వాత్సల్యతను మా మీద కుమ్మరించి ఈ కొద్దిపాటినైనా సందేశాన్ని ప్రభువా 30 60 ఫలింపజేసి త్వరలో రానటువంటి నజరేయుడైన యేసయ్య నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.